ఇక్కడ మనకు శిక్షణ మరియు సాధన అనేది చలనాత్మక వికాసాలకు కూడా తోడ్పడతాయండి. ఇది గుర్తుంచుకోండి. ఇది ఫస్ట్ యొక్క ఆన్సర్ వచ్చేసి. సెకండ్ తర్వాత వచ్చేసి బోధన తర్వాత అభ్యాసకుడికి ఏం తెలుసు అనేది మనం సాధన ద్వారా ఉపయోగిస్తాం. అంటే ఉపయోగించే పదం వచ్చేసి సాధన అండి. ఎవాల్యుయేషన్ అనేది మనము ఏం తెలుసుకున్నాడు, లేకపోతే ఎంతవరకు అభివృద్ధి చెందాడు అనే దాన్ని మనం ఎవాల్యుయేషన్ చేస్తాం. అసెస్మెంట్ కూడా అంతేనండి, అలాగే చేస్తామండి. ఎగ్జామినేషన్ వచ్చేసి పరీక్ష అనేది. పరీక్షలో కూడా వచ్చేసి అంటే ఇక్కడ అన్నీ సేమ్ ఆప్షన్స్ ఇచ్చాడు. ఎందుకనంటే అందరు మూల్యాంకనం అనే పదం పెడతారని సేమ్ ఆప్షన్ ఇచ్చాడు. కానీ ఏం చేయగలడు, చేయడం అని అంటేనే మనకి సాధన అనేది ఆన్సర్ వస్తుందండి. అలా గుర్తుంచుకొని ఆన్సర్స్ పెట్టాల్సి ఉంటుంది. తర్వాత థర్డ్ క్వశ్చన్ వచ్చేసి శరీరం అంతటా ఉండే ఈ నిర్మాణాలు వ్యర్థాలని మరియు వ్యాధికారకాలని తొలగిస్తాయి. అవేంటివి అని క్వశ్చన్ అడిగండి. శరీరం అంతటా ఉండే నిర్మాణాలు వ్యర్థాలను మరియు వ్యాధికారకాలని తొలగిస్తాయి. ఈ నిర్మాణాలను ఏమంటారు అని అంటే మనకి శోషరస కణుపులు అంటామండి. లింఫ్ నోడ్స్ అని అంటాము. ఎముకలు కానీ నరాలు కానీ కేశనాళికలు, బ్లడ్ క్యాపిల్లరీస్ అని అంటారు వీటిని. ఇవేమి కూడా యూజ్ అవ్వవండి వ్యర్థాలని తొలగించడానికి. శోషరస కణుపులు ఉంటాయి కదా, అందులోకించి లింఫ్ ద్రవం అనేది విడుదలవుతుంది. ఈ లింఫ్ ద్రవం విడుదల ఏం చేస్తుందని అంటే బయటకు వెళ్ళిపోతుంది. సో అలాగే వ్యర్థాలు మరియు వ్యాధికారకాలు అనేటివి కూడా అలాగే మనకి బయటకు వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇది కొద్దిగా సైన్స్ రిలేటెడ్గా ఇచ్చినట్టున్నాడు క్వశ్చన్. తర్వాత వచ్చేసి వెప్లర్ బెల్లవ్ ప్రజ్ఞామాపని వీటిని కలిగి ఉంటుందని క్వశ్చన్ ఇచ్చాడు. వెప్లర్ బెల్లవ్ అనే ప్రజ్ఞామాపని ఏం కలిగి ఉంటుంది? మనకు శాబ్దిక మరియు అశాబ్దిక పరీక్షలు అంటే నిష్పాదన పరీక్షలు అనేటివి రెండు, అంటే పర్ఫార్మెన్స్ టెస్టెస్ మరియు వర్బల్ టెస్టెస్ అనేటివి కలిగి ఉంటుందండి. ఇది గుర్తుంచుకోండి. తర్వాత వచ్చేసి మనకి వికాస కృత్యాలని సాధించడం అనేది ఏంటిది? వికాసం కృత్యాల సాధించడం అనేది ఇప్పుడు ఒక వికాస కృత్యం సాధించాలంటే ఏంటిది అని అంటే దేనికైనా అడ్జస్ట్మెంట్ కావాలా? అవునండి, కావాలి. గ్యారంటీగా అడ్జస్ట్మెంట్ కావాలి. ఎందుకనంటే మన వికాసం అంటేనే సమాజంతో సర్దుకుపోవడం. ఇప్పుడు నాకు నచ్చినట్టు చేస్తా ప్రతి పని అంటే అది నడవని పని కదా. సో కొన్నిసార్లు సర్దుకుపోవాల్సి వస్తుంది. సో అందుకే సర్దుబాటుకు అనులోమానుపాతంలో ఉంటుంది. సర్దుబాటుతో సంబంధం లేనిదిగా ఉంటుందా? ఉండదు. చాలా విషయాల్లో సర్దుబాటు అనేది చేయాల్సి ఉంటుంది. సో విషమయోజనం అనంటే కాదండి, అనంటే రివర్స్ చేస్తామా సర్దుబాటుకి చేయము. సో సర్దుబాటు అనేది గ్యారంటీగా అవ్వాల్సి ఉంటుంది. సో వికాసంలో ఇది వచ్చేసి శాస్త్రీయ నిబంధన ఈ కింది నియమాలపై ఆధారపడి ఉంటుంది. శాస్త్రీయ నిబంధన వచ్చేసి మనకి సంసర్గం మరియు ప్రతిస్పందన అనే దాని మీద ఆధారపడి ఉంటుందండి. కావాలంటే క్వశ్చన్ పాస్ చేసుకొని హై పిక్చర్ క్వాలిటీలో చూసేందుకు ట్రై చేయండి. సంసర్గం మరియు ప్రతిస్పందన అనే దాని మీద, ప్రతిస్థాపన మీద ఆధారపడి ఉంటుంది అండి. అలాగే వచ్చేసి సంపత్ తన ఉద్యోగానికి ఎప్పుడు బిజీగా ఉంటాడు. సో ఇలా ఉన్నప్పుడు బహుమతి ఇస్తాడని చెప్పడం వల్ల పనిచేస్తాడండి. ఈ క్వశ్చన్ యొక్క మీనింగ్ వచ్చేసి బిజీగా ఉండే పర్సన్కి బహుమతి ఇస్తా అని చెప్పడంతో 7 ఏళ్ల కుమార్తెకి చెప్పిండు. ఇక్కడ గుర్తుంచుకోండి, ఎవరికి చెప్పిండు? 7 ఏళ్ల కుమార్తెకి చెప్పిండు. 7 ఏళ్ల కుమార్తె ఎలా ఉంటుంది? మనకి పూర్వ సాంప్రదాయక స్టేజ్లో ఉంటుంది. సో ఆ స్టేజ్లో ఏమైపోతుంది అని అంటే బహుమతి వస్తుంది కదా అని పనిచేస్తుంది. ఇది వచ్చేసి మనకి సెకండ్ స్టేజ్ అండి, రెండవ దశ. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఎందుకనంటే మనకి పూర్వ సాంప్రదాయక స్థాయిలో వచ్చేసి మనకి 2 స్టేజీలు ఉంటాయి. ఒకటి శిక్ష నుండి తప్పించుకునే దశ, రెండోది వచ్చేసి బహుమతులు పొందే దశ. ఇది వచ్చేసి దాని గురించి. థర్డ్ది వచ్చేసి మనకి మంచి బాలుడు, నాలుగోది వచ్చేసి అధికారం హక్కులు అనేది, తర్వాత ఐదోది వచ్చేసి ఒప్పందాలు, ఇలా ఆరోది వచ్చేసి విశ్వజననీయత, అలా ఉంటాయండి. సో తర్వాత మనకి ప్రోత్సాహకాలు వీటిని ప్రభావితం చేస్తాయి. అంటే ప్రోత్సాహకాలు అంటే ఇన్సెంటివ్స్ అండి. ఇంటెన్సివ్స్
అంటే దేన్ని ప్రభావితం చేస్తాయి? శారీరక ప్రేరణలు ప్రభావితం చేస్తాయి, అలాగే సామాజిక మానసిక ప్రేరణలు కూడా ప్రభావితం చేస్తాయి. ఇన్సెంటివ్స్ ఇచ్చామనుకోండి, ఏం చేస్తాం మనం? శారీరకంగా కూడా కష్టపడతాం, అలాగే మనసు కూడా అరే మనకి ఇన్సెంటివ్ వస్తుందనే ఒక ఫీలింగ్లో ఉంటుంది. సో రెండు అనేటివి ఇక్కడ కరెక్ట్ అండి. ఇక్కడ ఒక చిన్నది ఇచ్చేయండు, మీరు చదవండి, తర్వాత నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మూడేళ్ళ సాకేత్కు 3 ఏళ్ళు అండి, 3 సంవత్సరాలు. ప్రతిరోజు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ డాడీ వచ్చేసి ఆఫీస్కి వెళ్తాడు. సో ప్రతి తల్లిదండ్రులు పని కోసం ఆఫీస్కి వెళ్తారని అనుకున్నాడు. కానీ కొందరిని చూసేసి ఆఫీస్కే కాదు హాస్పిటల్కి కానీ ఇతర కంపెనీలకు కానీ వెళ్తారని తెలుసుకున్నాడు. సో ఇలా తెలుసుకున్న టైంలో ఏమైపోయింది అని అంటే కొద్దిగా గందరగోళం అనేది ఏర్పడ్డది సాంకేత్కి. సో ఈ గందరగోళం అనేది మనకి పియాజే దశలో ఏ విధంగా ఉంది అనేది ఉంటుంది. మామూలుగా ఫస్ట్ ఏమనుకున్నాడు? అతనుకున్న పూర్వజ్ఞానం ఏంటిది? అందరూ పనికి వెళ్తారనేది పూర్వజ్ఞానం ఆఫీస్కి. తర్వాత వచ్చేసి అరే వెళ్ళర్రా అనేది సెకండ్ జ్ఞానం, కొత్త జ్ఞానం. ఈ పూర్వజ్ఞానానికి కొత్త జ్ఞానానికి ఏముంది మధ్యలో? సేమ్ ఉందా? లేదు కదా. సో సేమ్ లేనప్పుడు ఏం ఏర్పడుతుంది? మనకి అసమతుల్యం ఏర్పడుతుంది. సేమ్ ఉంటే ఈక్విలిబ్రియం ఏర్పడుతుంది. ఇది గుర్తుంచుకోండి. తర్వాత తమ విద్యార్థులు తార్కికత మరియు ఊహాశక్తి అనే వంటి మానసిక సామర్థ్యాలపై ఆధారపడే ఏ కృత్యాల్లోనైనా బాగా రాణించేలా ఆ సామర్థ్యాలను మెరుగుపరచడానికి ప్రయత్నించే ఉపాధ్యాయురాలు. ఏ కృత్యాల్లోనైనా గుర్తుంచుకోండి, ఇక్కడ ఒక కృత్యం అనేది ఇంకో కృత్యంలో ఉపయోగపడుతుంది. అంటే ఊహాశక్తి మరియు మానసిక సామర్థ్యాలపై ఆధారపడే ఏ కృత్యాల్లోనైనా అంటే ఒకటి అనేది ఇంకొక దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి సో దీన్ని వచ్చేసి మనకి అభ్యాసన బదలాయింపుగా చెప్పుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి 10 క్వశ్చన్స్ అండి. తర్వాత 10 క్వశ్చన్స్కి మళ్ళీ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇవి టీజీ టెట్లో వచ్చిన క్వశ్చన్స్ అండి. థ్యాంక్ యూ గైస్.